అబ్బాయిలు చాలా మారిపోయారు అంజలి గారు. హౌస్ హోల్డ్స్ చేయటానికి కానీ, ఈ పనులు చేయడానికి కానీ దే ఆర్ నాట్ హెసిటేటింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. చూస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంతా జస్ట్ ఇలా వస్తారు. ఎవరైనా గెస్ట్స్ వచ్చారంటే ఒకవేళ వైఫ్ టీ పెట్టి తీసుకొచ్చింది అనుకోండి, హస్బెండ్ మాట్లాడుతూనే ఏ బిర్యానీ చేసేస్తూ ఉంటాడు. దే ఆర్ నాట్ హెసిటేటింగ్. ట్రూ. సమ్ పీపుల్ రియలీ అంటే మార్పు అయితే మొదలైంది డెఫినెట్గా. ఎడ్యుకేటెడ్స్లో చాలా వరకు మార్పు వస్తుంది. అమ్మాయిలు కూడా దే ఆర్ లైకింగ్ సచ్ హస్బెండ్స్ అనమాట. అలా ఉండే అబ్బాయిని ఇష్టపడుతున్నారు కూడా. అవును, మీరు రీల్ కూడా పెట్టారు కదా, ఖచ్చితంగా. ఎలా అబ్బాయి వంట చేయాలి అలా అయితే నేను చేసుకుంటానని మీరే అమ్మాయి చెప్తారు అందులో. దట్స్ సో నైస్. అంటే మీరు ఒక అమ్మాయి మనసుని, అమ్మ మనసుని అర్థం చేసుకున్న వ్యక్తిగా నాకు అనిపిస్తుంటే మీకు ఒక మంచి అమ్మాయి రావాలి. థ్యాంక్స్ అండి. ఐ విష్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు పెళ్ళి ఎక్కడ చేసుకుంటారు అది చెప్పండి. సింపుల్గా పెళ్లి చేసుకుంటానండి. నాకు ఈ ఆర్భటం పెళ్లి ఇప్పుడు కాకినాడలో చేసుకుంటారు, మీ దేశం అక్కడ చేసుకుంటారు. ఇక్కడే చేసుకుంటాను నేను. ఇప్పుడు నన్ను పిలవని అంటున్నారు మీరు, అంతేనా? నేను ఇక్కడే చేసుకుంటాను అన్నాను, అక్కడ చేసుకుంటాను అనట్లేదు. ఇక్కడ చేసుకుంటే పిలవకుండా ఉంటాను. సింపుల్గా పెళ్లి నేను నా మాట కంప్లీట్ చేయకుండా మీరు యాంకర్గా దూసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ అదే జరుగుతుందండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఎవరిని మాట్లాడినివ్వను. ఏదో ఒకరి మేము ఉంటుంది కదా, ఎంఎస్ నారాయణ గారిది, అమ్మాయి మాట్లాడేస్తూ ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టుంది. సో అలాగేంటంటే నేను ఎక్కువ మాట్లాడతాను. బట్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఈజ్ నాకు చాలా సింపుల్ వెడ్డింగ్ అంటే ఇష్టం అండి. ఒక క్లోజ్డ్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్డ్ వీళ్ళతోటి చేసుకోవాలి నాకు. ఎందుకంటే పర్సనల్ ఈవెంట్ అండి పెళ్ళి అనేది. ఆల్బంలో ఎవరో పిలిచే వాళ్ళ కోసం మనం ఇంప్రెస్ చేయడానికి కంగారెడిపోతూ ఉంటాం. ఇక్కడ వాళ్ళు తిన్నారా వీళ్ళు తిన్నారా అని. నాకు అయినా వద్దు. క్లోజ్డ్ ఫ్యామిలీ, క్లోజ్ రిలేటివ్స్, ఎవ్రీబడి హ్యాస్ టు. అంటే మా అన్న పెళ్లి జరిగినప్పుడు, మా సిస్టర్ పెళ్లి జరిగినప్పుడు నేను పక్కనే కూర్చుని ఉంటాను. నేను కదలలేదు అక్కడి నుంచి. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దోస్ మ్యారేజెస్ ఫర్ లాంగ్ టైమ్ అనమాట. సో బికాజ్ నేను ఇద్దరికి క్లోజ్ కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు అలా కూర్చుని అపరూపంగా చూసుకుంటూ ఉంటాను అనమాట. నేను మా సిస్టర్ పెళ్లి జరిగినప్పుడు పక్కనే ఉంటాను, అన్న పెళ్లి జరిగినప్పుడు. సో అలాగేంటంటే అలా సింపుల్గా మన వాళ్ళతోటి జరగడం నాకు కావాలి. సో డెఫినెట్గా అలాగే చేసుకుంటాను. అంజలి గారు కూడా వస్తారు. అది పిలుస్తానని చెప్పండి. వస్తారు అని చెప్పాను, ఖచ్చితంగా పిలుస్తాను. డేట్ ఎప్పుడో చెప్తే మేమే వస్తాం. అమ్మాయిలు ఇంత మంచి అబ్బాయి దొరకడం మామూలు విషయం కాదు. ఎవరు ఇంతకీ ఆయన ఒక రీల్ ఉంది, ఇంత ఇంత జాబ్ ఉంది, ఇంత ఆస్తి, మన కులవేనా అని. అది అసలు మీరు వెళ్ళి చూడండి. మనం ఇంకా హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి లేవు అని చెప్పట్లేదు. ఇక్కడ మన సైడ్ వెళ్ళి చూడండి. అసలు లేవు అనడానికి లేదు, అది ఇంటర్నల్ గా రూల్ చేస్తున్నాయండి కులము అన్నది. అంటే దేర్ ఇస్ ఎ లిటిల్ సర్కాజం ఇన్ మై రీల్స్ దట్ యూ టాక్ అబౌట్ దిస్ థింగ్. బట్ ఏంటంటే నాకేం అలాంటి పట్టింపులు ఏం లేవండి. నేను ఇందాక మీ ఫస్ట్ పెళ్ళికి ఎలాంటి అమ్మాయి కావాలంటే అమ్మాయి అయితే చాలని చెప్పాను నేను. సో ఐఎమ్ వెరీ మినిమల్ పర్సన్, చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తోటి సింపుల్గా ఉండే పర్సన్ నేను. సో సో అయితే కాకినాడలోనే సెటిల్ అవుతారు? ఇండియాలోనే సెటిల్ అవుతాను. కాకినాడ ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు. ఏమో అండి, మరి ప్రొఫెషనల్ కోసం హైదరాబాద్లో సెటిల్. ఐ నెవర్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ అంజలి గారు. నేను ఐ ఆల్వేస్ బీన్ ఏ గెస్ట్ టు హైదరాబాద్. నాకు హైదరాబాద్లో బతకాలని ఉంది కొన్ని. అట్లీస్ట్ బాగుంటుందండి హైదరాబాద్. అదే ఎంతమంది అంటారు తెలుసా, నిజంగానే. అంటే వచ్చిన ఒక జాబ్ ట్రయల్స్ కోసం వచ్చినప్పుడు ఒక 1 month 2 months ఉండటము, కోర్స్ కోసం వచ్చినప్పుడు ఉండటం తప్ప హైదరాబాద్లో లిటరల్గా ఉద్యోగం చేస్తూ ఆఫీస్కి వెళ్తూ కనీసం ఒక 6 నెలలు 1 year బతకాలి హైదరాబాద్లో. ఆ లోకల్నెస్ని నేను ఎంజాయ్ చేయాలి. సో అందుకని నేను ఎక్కడ సెటిల్ అవుతారంటే ఇండియాలో అని చెప్పాను. కానీ ఎగ్జాక్ట్గా అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో మీరు చెన్నైలో బతికేసాను, బెంగళూరులో బతికేసాను, ఇంకా నాకు హైదరాబాద్ కావాలి. అక్కడ ఉన్నారు కొద్ది కాలం. నేను ఐ కెన్ వెరీ వెల్ మేనేజ్ అండ్ స్పీక్ తమిళ్ అండ్ రైట్ తమిళ్. అవునా? రాస్తాను కన్నడ. ఐ థింక్ ఎనీవన్ కెన్ రీడ్ కన్నడ. ఐ కెన్ ఈవెన్ మేనేజ్ కన్నడ. నాకు ఇష్టం అండి. వేరే మనకి ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, మీరు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడాప్టబిలిటీ ఇంపార్టెంట్ కదా. వాళ్ళ భాష మాట్లాడితే వాళ్ళు అందులో తమిళియన్స్ ఆర్ వెరీ పర్టిక్యులర్ అనుకుంటారు. తమిళియన్స్ ఆర్ వెరీ పర్టిక్యులర్ అండి. అంటే మీరు వాళ్ళ భాష మాట్లాడితే గుండెల్లో పెట్టేసుకుంటారు. సో మీరు ఎక్కడ నేర్చుకుంటారు అంటే హౌస్ హెల్ప్ దగ్గర, లేకపోతే కూరగాయల మార్కెట్ దగ్గర అక్కడ మార్చుకుంటారు. అలా వెళ్ళి అలా నేర్చుకుంటే తమిళ్ బాగానే వచ్చేసింది. సినిమాలో కూడా బాగా చూసి నేర్చేసుకున్నాను. ఇంతకీ భరణి గారు ఎలా కనెక్ట్ అయ్యారు? భరణి గారు అండి, ఫ్యూ మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అయితే చాలా ఆనందంగా ఉంటుంది అంజలి గారు. నాకు చాలా ఇష్టం భరణి గారు యాజ్ ఎ పర్సన్ అండ్ మూవీ యాక్టర్గా అందరికి ఇష్టం ఉంటారు. బట్ ఒక రైటర్, మంచి రైటర్ అండి ఆయన. సో నాకు చాలా ఇష్టం ఆయన. అయితే నా బుక్, నా కథలు మ్యాగజైన్లో వచ్చినప్పటి నుంచి ఆయన చేత నా వర్క్ చదివించాలని నా కోరిక ఉండేది. ఏమైందంటే బుక్ రిలీజ్ అయిన తర్వాత నేను
మా అజ్జు వాళ్ళకి చెప్తే, మా పబ్లిషర్స్ చెప్తే వాళ్ళు పంపించేస్తారు బుక్. బట్ నాకు స్వార్థం నేనే పంపించాలని వాళ్ళ అబ్బాయికి మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఆయన అడ్రస్ ఇస్తే పంపించాను, వెళ్ళలేదు. ఐర్లాండ్ నుంచి లెటర్ రాసి మరీ పంపించాను, బుక్ అందలేదు, అయిపోయింది. అజ్జు వాళ్ళకి చెప్తే, మాకు చెప్తే మేము పంపించేవాళ్ళం కదా అని వాళ్ళు పంపించారు, అందలేదు. తర్వాత 1 year తర్వాత ఎగ్జాక్ట్గా సెప్టెంబర్లోనే జరిగింది. నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పంపించాను, ఈ ఇయర్ సెప్టెంబర్లో వారి అమ్మాయి సౌందర్య లహరి గారు ఆవిడ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు, భరణిగర్ల పుస్తకం పట్టుకున్న ఇది పంపించారు. That's so ఐ వోక్ అప్ టు సీ దట్ అనమాట. లైక్ వాట్, కొన్ని కళలు నిజమైపోతాయేమో అంటే ఆమె మెసేజ్ చేశారు నాన్నకి. అండ్ ఆమె నా రీల్స్ ఫాలో అవుతుంటే ఆమెకి ఎక్కడో కనిపించిందంట దట్ పీపుల్ ఆర్ మేకింగ్ రీల్స్ అవుట్ ఆఫ్ మై బుక్ అనమాట. నేను చేయను బుక్స్ గురించి రీల్స్ తక్కువ. నేను అంటే ఐ వాంట్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఆథర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, బట్ నాట్ బోత్. అంటే ఉంటుంది ఖచ్చితంగా, బట్ నా ఇన్ఫ్లుయెన్సర్ దాంతో నేను బుక్స్ ప్రమోట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకని నేను చేసుకోను ఎక్కువ. ఆమె ఆ రీల్ ఎక్కడో చూసి, వేరే రీల్ చూసి బుక్ కొని ఆయన సార్కి ఇచ్చారంట. నాన్న ఈరోజు ముంబై వెళ్తున్నారు, మీ బుక్ ఇచ్చారు అని చెప్పారనమాట. ఆయన ఎక్కడ చదువుతారులే అనుకున్నాను. ఆయన కాల్ చేశారు, రవి ఆయన చాలా బాగా చదువుతారు పుస్తకాలు. ఆ సౌండ్, రవి బుక్ చదివాను అన్న, ఒక దెబ్బలో 70 పేజీలు చదివించేసావు, నేను మళ్ళీ మొత్తం చదివి నేను మీకు కాల్ చేస్తానని చెప్పారు. కాల్ చేసి చెప్పేశారు. మొత్తం చదివినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. ముంబైలో షూటింగ్లో ఉన్నారట. ఆ ఒక్క రోజులోనే మొత్తం చదివేసి వీడియో కాల్ చేసేసారు. ఆఫీస్లో ఉన్నాను నేను కాలు చేయి ఆడలేదు నాకు నిజంగా. అంటే లిటరలీ అండ్ టాకింగ్ టు సమ్వన్ హోమ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అంటే అడ్మైర్ చేస్తానని కలిసేసారు అని చెప్పి చాలా బాగా మాట్లాడారు బుక్ గురించి. హైదరాబాద్ వచ్చినప్పుడు కలనాన్న అన్నారు. సో మొన్న వచ్చినప్పుడు కాల్ చేస్తే ఈరోజు కలవమని చెప్పారు అనమాట. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ. అది యాక్చువల్లీ ఆయనది 10:30కి అపాయింట్మెంట్ ఉందని మేము కొంచెం ప్రీపోన్ చేసుకుని ఇలా మొదలు పెట్టామన్నమాట. సో నేనేమనుకుంటున్నా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేసే ఉద్దేశం ఉందండి? అంటే లుక్స్ లైక్ దట్ యాక్చువల్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ అంజలి గారు. అంటే చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ అండ్ యాక్సిడెంటల్గా జరిగినాయి. ఒక రైటర్ అవ్వటం కానీ, కంటెంట్ క్రియేటర్ అవ్వటం కానీ, ఇవన్నీ చాలా యాక్సిడెంటల్గా జరిగినవే. బుక్ చాలా బాగా రీచ్ వచ్చింది, రైటింగ్స్కి రీచ్ వస్తుంది. ఎవరైనా నా వర్క్ నచ్చి ఇఫ్ దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఫిల్మ్ ఆర్ వెబ్ సిరీస్, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్ అండి. బట్ లెట్స్ సీ అండి. నేను కూడా ఏమో తెలీదు.